హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. సంగిలేటి కథ ఈ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. 1 అవర్ 59 మినిట్స్తో ఒక పల్లెటూరి వాతావరణంతో మనసుకు తాకే కొన్ని అనుబంధాలు, ఎంతగానో ప్రేమించే ఊరి ప్రజలు, ఇలాంటివి ఈ సినిమాలో చాలా ఉన్నాయి. కానీ కొన్ని సీన్స్ మాత్రం అనుకున్నంతగా ఉండకపోవచ్చు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, రాయలసీమలోని సంగిలేటి అనే ఒక ఊరిలో 2017లో జరిగిన కథగా ఈ సినిమా తీశారు. ఈ గ్రామ పెద్దలు చోటప్ప అండ్ ఆర్ఎంపీ డాక్టర్ దొరస్వామి ఇద్దరు మంచి స్నేహితులు. చోటప్ప కొడుకు కుమార్ కోవైట్ నుండి అప్పుడే ఇండియాకి తిరిగి వస్తాడు. తొలి చూపులోనే దొరస్వామి కూతురు కృష్ణవేణి ప్రేమలో పడతారు. ఒకరినొకరు ప్రేమించుకొని ఇంట్లో చెప్పేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ అంతలోనే ఊరి ప్రజలకి మంచి జరగట్లేదు అని గంగమ్మ జాతర జరపాలి అని అనుకుంటారు. కానీ ఈ జాతరలో హీరో నాన్నకి అలాగే హీరోయిన్ నాన్నకి ఇద్దరికి గొడవ జరుగుతుంది. అసలు ఈ గొడవ ఎందుకని జరిగింది? ఈ గొడవ వలన ఏమి జరిగింది? హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా? ఊరిలో గంగమ్మ జాతర జరిగిందా లేదా? తండ్రిని చంపిన చోటప్పని కృష్ణవేణి ఎలా చంపుతుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో రివెంజ్ ఒకెత్తు అయితే, రోషం రాజు అనే క్యారెక్టర్ మరొక ఎత్తు. రోషం రాజు కోడికూర తినడానికి చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ నవ్వక తప్పదు. కానీ సినిమా స్టోరీ రొటీన్గానే ఉంటుంది. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు. సినిమాలో ప్లేస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే, హీరో క్యారెక్టర్లో చేసిన కుమార్ నటన బాగుంటుంది. మొదటి సినిమానే అయినా కూడా బోరింగ్ మాత్రం అనిపించదు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే, సినిమా మొత్తం తన ఎక్స్ప్రెషన్స్ తోటే నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఇలాంటి లవ్ స్టోరీ సినిమాలు చాలా వరకు అయితే మనం చూసే ఉంటాం. కొత్తగంటూ ఏమీ ఉండదు. టోటల్ సినిమా కోసం మాట్లాడుకుంటే 1 టైం వాచ్. ఈ సినిమాలో హీరో హీరోయిన్ అండ్ రోషం రాజు ఈ సినిమాలోనే ప్లస్ పాయింట్. ఈ సినిమా క్లైమాక్స్ ఎవరు మిస్ అవ్వద్దు. అప్పటి వరకు ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్స్ అందరి కోసం లాస్ట్లో రివీల్ చేస్తారు. ట్విస్టులు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, సంగిలేటి కథ సినిమా రివ్యూ. ఇంకా ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.